RTI Live News. Ask for right. RTI Live News కి స్వాగతం. మహబూబ్ నగర్ పార్లమెంట్లోని బాలానగర్ మండల కేంద్రంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఇక ఆ సమావేశంలో రజక సంఘ నాయకులు మరియు నేషనల్ దోబీ రిజర్వేషన్ సంఘ జాతీయ కన్వీనర్ నడిమింటి శ్రీనివాస్, కంచనపల్లి చెన్నయ్య ముదిరాజ్, మహాసభ జిల్లా కన్వీనర్ ఎడ్ల బాబు ముదిరాజ్, చైతన్య వేదిక జిల్లా అధ్యక్షులు మాదాసి కురువ శ్రీనివాసులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాలానగర్ రజక సంఘ నాయకులు, పట్టణ కమిటీ అధ్యక్షులు శ్రీరాములు, మండల అధ్యక్షులు శంకర్ రవి, రజక సంఘ సీనియర్ నాయకులు భాస్కర్, మండల ప్రధాన కార్యదర్శి జంగయ్య, కృష్ణ తదితరులు పాల్గొనడం జరిగింది. నడిమింటి శ్రీనివాస్ మాట్లాడుతూ మహబూబ్ నగర్ పార్లమెంట్ స్థానాన్ని బీసీలకు అన్ని రాజకీయ పార్టీలు కేటాయించాలని, కేటాయించిన పక్షంలో బీసీ అభ్యర్థిని నిలబెట్టి వారు ముందుకు నడిపే విధంగా ప్రయత్నం చేస్తామని, బీసీల వాటా రాష్ట్రంలో 55% పైబడింది. బీసీలకు చట్టసభలో ఎలాంటి ప్రాథమికత్వం కల్పించట్లేదు. అలాగే కొన్ని రాజకీయ పార్టీలు ఎక్కడున్నా దయచేసి టికెట్ ఇస్తే పోటీ చేసే ఆస్కారం ఏర్పడతాం. అలాగే అందుకనే సమాజంలో ఉన్నటువంటి అన్ని బీసీ కుల సంఘాల పోరాటాన్ని దాతృత్వం చేస్తాం. రాజకీయ పార్టీలు బీసీలకు సెంబు చేస్తామని కల్పించేంత వరకు మా పోరాటం చేస్తామని, బీసీ కులాలను కలుపుకుని ముందుకు కదులుతామన్నారు. నమస్కారం. నడిమింటి శ్రీనివాసు, అఖిలభారత దోబీ జాతీయ కన్వీనర్. ఈరోజు ముఖ్య ఉద్దేశం మాకు పామనార్ పార్లమెంటు స్థానాన్ని బీసీలకు కేటాయించని చెప్పి బాలనార్ మండల కేంద్రంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధాన ఉద్దేశం ఒకటే, మాకు ఈ రాష్ట్రంలో దేశంలో 55% మించినటువంటి బీసీలకు పరిసార అన్యాయం జరుగుతూ ఉంది. కాబట్టి బీసీల మధ్య ఏకమై ఈసారి మహబూబ్నగర్ పార్లమెంట్ స్థానంలో బీసీలకు కేటాయించి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వాలు కేవలం కారాపనం చేసుకుంటూ వాళ్ళకు అవసరం ఉంటే మాట్లాడతారు, లేకపోతే బంద్ చేస్తున్నారు. కాబట్టి మేము గట్టిగా ఈసారి ప్రొజెక్ట్ చేస్తూ ఉన్నాము. ప్రభుత్వాన్ని డిమాండ్ కూడా చేస్తున్నాం. అన్ని రాజకీయ పక్షాలను కూడా డిమాండ్ చేస్తున్నాం. కాంగ్రెస్ కానీ, బీఆర్ఎస్ కానీ, బీజేపీ కానీ, ఇతర పార్టీలను కూడా ఒకటే కోరుతున్నాము. మీరు బీసీల కనుక పార్లమెంట్ సీటు కేటాయించక పక్షంలో మహబూబ్నగర్ పార్లమెంట్ స్థానాన్ని కష్టంగా మా పోరాటం ఉధృతం చేస్తాం. బలమైన బీసీ నాయకులు ముందర వెళ్ళి ప్రొజెక్ట్ చేసి సిద్ధంగా ఉన్నాం. దీంట్లో 156 కులాలు బీసీ కులాలు ఉన్నాయి. 156 కులాల్లో కలిసి వచ్చే కులాలను కలుపుకొని ముందుకు కదులుతాం. మెజార్టీ ఉన్నటువంటి కులాలను కూడా తీసుకొని కదులుతాం. అందుకే మేము ఒకటే కొడుతున్నాం, బీసీలు అలా మేలుకొని మన హక్కులు మనం కాపాడుకుందాం. మనం ముందుకు రానన్నాళ్ళు, మనం ఫైట్ చేయనన్నాళ్ళు ఈ పాలకులు మనం ఎప్పుడు కూడా తొక్కే పని చేస్తారు. కాబట్టి ఒక్కసారి మేలుకొని బీసీలు అని చెప్పి బీసీ సమాజాన్ని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను నేను. అందుకే ఒకటే కోరుతున్నాం, ఈ స్వతంత్రం ఏర్పడిన తర్వాత 55 ఉన్నటువంటి ఈ చట్టాలు ఏర్పడినప్పుడు అప్పుడు పార్లమెంట్ ఎన్నికలు 13 సార్లు జరగడం జరిగింది. 13 సార్లు మామూలు ఎన్నికలు జరిగితే 10 సార్లు అగ్ర కులాలకు ఇచ్చి 3 సార్లు మనకు బీసీలకు ఇవ్వడం జరిగింది. అంటే 55% ఉన్నటువంటి మేము పాలమూరు జిల్లాలో మెజార్టీ ఉన్నటువంటి బీసీలము, మరి మాకు ఎందుకు మీరు ఓటు ఇవ్వట్లేదు? మీరు అందరూ కూడా ఒక మాట చెప్తా ఉన్నారు, బీసీలకు ఇస్తే గెలవరు అని. సరే, గెలిచి అగ్రకుల పార్టీలకు ఎంత నిష్పత్తి ఓట్లు ఒకసారి బయటకు పెట్టండి. మా ఓట్లు మీకు కావాలి, మా ఆలోచన మీకు కావాలి. మేము మీ ఎంబడి తిరగాలి, జెండాలు మొయ్యాలి, రంగులు మొయ్యాలి, తెల్లాలు మీకు ఎంబడి తిరగాలి. కానీ చివరికి బీసీలు ఓటు బ్యాంకు ఇష్టంగానే మారిపోయాము. బీసీలు అధికారంలో నడవడానికి పాలకులు, ప్రజాపక్షం, ప్రతిపక్షం ఎవరు కూడా ముందుకు రావడానికి కారణము మా బీసీలు ఉన్నటువంటి అనేకత. కాబట్టి బీసీలారా మేల్కొందాం, పాలమూరు జిల్లాను బీసీలకు ఇచ్చేంత వరకు పోరాటం చేస్తామని చెప్పి అన్ని కులాలను కూడా కలుపుతా ఉన్నాం. ఒక పక్షం కాదు, బీసీలు ఉన్నటువంటి మెజార్టీ బీసీ కులాలను కూడా మేము కలిసి ముందుకు కలిగేసే ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా బీసీలారా మేఘమేదాం. మహబూబ్నగర్ పార్లమెంట్ స్థానాన్ని ఖచ్చితంగా కూడా అన్ని రాజకీయ పార్టీలు బీసీలకి కేటాయించాలని విజ్ఞప్తి చేస్తాను, డిమాండ్ కూడా చేస్తాను. చేయని పక్షంలో మా అభ్యర్థిని ప్రకటిస్తాం. ముందుకు నడిపేందుకు ప్రధాన భూమిక పోషించేందుకు కూడా అన్ని సంఘాలు, అన్ని పక్షాలు కూడా కలిసి ముందుకు నడుస్తాయని తెలియజేస్తున్నాను.